Okay, data warehousing is nothing but ఇది డేటాని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మనం డేటాబేస్లో ఎలా అయితే స్టోర్ చేస్తామో ఇలా డిఫరెంట్ డేటాబేసెస్ అనేవి ఒకే చోట మెయింటైన్ చేయడానికి డేటా వేర్ హౌసింగ్. ఓకేనా, డేటా వేర్ హౌసింగ్ మెయింటైన్ ఏంటంటే డిఫరెంట్ డేటా సోర్సెస్ అనేవి ఇంటర్ కనెక్ట్ అయ్యాయి. ఈ డేటా సోర్సెస్లో ఉన్నటువంటి డేటాని మనం ఈటీఎల్ దీన్ని ఏమంటాం ఈటీఎల్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫర్ అండ్ లోడ్ ప్రాసెస్ దీని నుంచి డేటా వేర్ హౌసింగ్కి కనెక్ట్ అయ్యారు. ఓకే, ఇట్ ఈస్ ఏ రిలేషనల్ డేటాబేస్. ఓకే, దీని నుంచి మనం విజువలైజేషన్ ఇదంతా యూజర్ ఇంటర్ఫేస్. ఓకే, విజువలైజేషన్ రిపోర్ట్ ఇది ఏంటి అని అంటే మనం క్వెరీస్ అనేవి యూజ్ చేసి ఈ డేటాబేస్లో స్టోర్ అయి ఉన్నటువంటి డేటాని మనం కలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. అర్థమైందా? దానికి సంబంధించి రిపోర్ట్స్, విజువలైజేషన్ టెక్నిక్స్ మనం ఏమి ఉంటాయి, గ్రాఫ్స్, బ్లాక్ డయాగ్రామ్స్, ట్రీ డయాగ్రామ్స్ ఉంటాయి కదా, కాలర్ చార్ట్, పై చార్ట్, ఇలా డిఫరెంట్ మనం రిపోర్ట్ అనేది చూడాలి. ఓకేనా, విజువలైజేషన్. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి 4 టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. 4 టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ డేటా వేర్ హౌసింగ్ సంబంధించి 4 టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏంటి అని అంటే దీంట్లో ఒక పర్టికులర్ డేటాని మాత్రమే మనం స్టోర్ చేస్తాం. అంటే అదర్వైజ్ మనకి అవసరం లేనటువంటి డేటాని మనం తీసుకోము. ఓన్లీ ఏదైతే రిలేటెడ్ అయి ఉంటుందో ఆ రిలేటెడ్ డేటాని మాత్రమే దీంట్లో స్టోర్ చేస్తాం. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అంటే ఇంటిగ్రేటెడ్ ఏంటి అని అంటే మనం డిఫరెంట్ డేటా సోర్సెస్లో ఉన్నటువంటి డేటాని మనం ఇంటిగ్రేట్ చేసి ఒక డేటా వేర్ హౌస్లో మనం స్టోర్ చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే టైం వేరియంట్ ఏంటంటే దీని క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్. ఇప్పుడు మనం ఒక డేటాని స్టోర్ చేసామనుకోండి, అది 3 months తర్వాత అయినా 6 months తర్వాత అయినా అది ఫోల్డర్ డేటా అయినా సరే ఎప్పుడైనా సరే మనం చూడవచ్చు, ఈజీగా చూడవచ్చు. నెక్స్ట్ ఇంకోటి నాన్ వాలటైల్ ఏంటి అని అంటే అది వన్స్ ఒకసారి డేటా వేర్ హౌసింగ్లో స్టోర్ అయినటువంటి డేటాని మనం నెంబర్ చేంజ్ అనమాట, దాన్ని మనం చేంజ్ చేయలేము. ఆ డేటా అలానే స్టోర్ అయిపోతుంది. ఇవి 4 టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. ఇది బ్లాక్ డయాగ్రామ్. ఓకేనా.